ప్రైవేట్ స్కూళ్ళలో ఈసారి 1వ తరగతిలో 0.33% తెలుగు మీడియం అడ్మిషన్లు. సర్కారు బడుల్లో కూడా 6.71% పరిమితం అవుతుంది సార్. 2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. 2014 తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం అవుతున్న పరిస్థితి. ఈసారి గవర్నమెంట్ స్కూళ్లలో 10% లోపే తెలుగు అడ్మిషన్లు. 2వ తరగతిలో 11%, 7వ తరగతిలో 14%, 10వ తరగతిలో 24% తెలుగు. ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లలో అంతా ఆంగ్లమయమే. తెలుగు మీద అభిమానం ఉండడం వేరు. ఏ స్టూడెంట్ కెరీర్ బాగుండాలైనా, మంచి మంచి ఉద్యోగాలు రావాలైనా ఇంగ్లీష్ ఉండాలి కదా అని చెప్పి అందరూ పేరెంట్స్ అనుకుంటారు కదా సార్. ఈ పరిస్థితిని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, చాలా పెద్ద డిబేట్ నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నాడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక? పోనీ ఇంగ్లీష్ మీడియాన్ని డిస్కరేజ్ చేస్తున్నాడా? ఎక్కడా లేదు. అసలు ఆ టాపికే లేదు, ఆ ప్రస్తావన లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ మాట్లాడారు కదా. అఫ్కోర్స్ అప్పుడు మాలాంటి వాళ్ళని కూడా చెప్పింది 2 మీడియా ఉండాలి. కానీ ప్రజలే తెలుగు మీడియం చదవకపోతే ఎవరు చేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు ఏమవుతుంది అంటే దేశ భాషలందు తెలుగు లెస్స కాదని ఎవరు అంటలేరు. ఇప్పుడు తెలుగు మీడియం చదువుతలేరన్నంత మాత్రాన తెలుగు మీద అభిమానం లేదని అనుకోవడం పొరపాటు. తెలుగు రాదని అనుకోవడం, తెలుగు రాదని ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం చదివాను, ఏడుతాను. నాకు తెలుగు రాదా? నేను తెలుగులో పద్యాలు కూడా చెప్పగలుగుతాను, తెలుగులో కవిత్వం కూడా రాశాను గతంలో. మరి నాకు తెలుగు బాగానే వచ్చింది కదా. సమస్య ఏంటంటే తెలుగు ఇంగ్లీషు 2 భాషలు రావచ్చు, 3 భాషలు రావచ్చు, ఏ భాష సరిగా రాదు. ఇప్పుడు ప్రాబ్లం అది. తెలుగు ఇంగ్లీష్ కాదు. ఇప్పుడు మనకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆ క్యూరియాసిటీ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రపంచం మారిపోతుంది రవిశంకర్. ఇప్పుడు మీకు నాలెడ్జ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఎకనామిక్స్ చదవలేను నా లైఫ్లో. ఐ వాజ్ నెవర్ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ మై లైఫ్. మరి నేను ఎకనామిక్స్ మాట్లాడతలేనా? ఐ వాజ్ నెవర్ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఫార్మల్గా పిహెచ్డి జర్నలిజం మీద మా డిపార్ట్మెంట్ లేకపోతే పొలిటికల్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేశాను. బట్ ఇది బేస్డ్ ఆన్ జర్నలిజం అండి. మరి నేను ఎప్పుడు మా మిస్సెస్ ఎంఏ ఎగ్జామ్ రాసేటప్పుడు పొలిటికల్ సైన్స్ ఆమెకు చెప్పడానికి చదివాను. మరి నేను ఎలక్ట్రానిక్స్ చదివాను, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. మరి నేను ఎకనామిక్స్ మాట్లాడుతున్నా, పాలిటిక్స్ మాట్లాడుతున్నా. నేను లా చదవలేదు నా లైఫ్లో. నెవర్ స్టూడెంట్ ఆఫ్ లా. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విశ్లేషించడం లేదా? అందువల్ల నేను ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మాట్లాడతలేం కదా. అందువల్ల ఈ నాలెడ్జ్ అనేది నీకు ఆ అక్విజిషన్, విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలని కోరిక ఉంటే డెఫినెట్గా నేర్చుకోవచ్చు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ అనే ఆంగ్ల అధికారి తెలుగు నేర్చుకోవడమే కాదు, తెలుగు నిఘంటువే రాశాడు కదా. ఇంగ్లీష్ టు తెలుగు మామూలు విషయం కాదు కదా, తెలుగు నిఘంటువే రాయడం. అందువల్ల సమస్యల భాషను బోధించే పద్ధతి, భాషను నేర్పే పద్ధతి, భాష పట్ల ప్రేమ కలిగించే పద్ధతి పోతుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా తెలుగు కనుక బాగా బోధించితే నీకు ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగు అద్భుతంగా వస్తుంది. కానీ నువ్వు తెలుగు మీడియం బోధించి తెలుగు సరిగా బోధించలేదనుకోండి, తెలుగు నేర్చుకోలేదనుకో, తెలుగు మీడియం చదివిన వాళ్ళకి తెలుగు ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం చదివాను, తెలుగు మీడియం చదివిన వాళ్ళు పట్టుకరండి, తెలుగు పద్యాలు ఎవరు బాగా చెప్తారో చూద్దాం, నీకు తెలిసిపోతుంది కదా. సో అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలుగు మీద ప్రేమ, నీకు ఆ తెలుగు భాష మీద ప్రేమ ఉండాలి. ఇంగ్లీషు నువ్వు అవునన్నా కాదన్నా ఇట్ ఇస్ ఎ లాంగ్వేజ్ విచ్ హ్యాస్ ఎ మొబిలిటీ, ఎకనామిక్గా, సోషల్గా కాదని అనలేం కదా. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వారు నేషనల్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ యూనివర్సిటీ ఉంది. వాళ్ళు ఒక పరిశోధన జరిపారు. వాళ్ళ పరిశోధన మీకు ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఇంగ్లీషు చదివితే నీకు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అయితే దీనికి మీరు ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే అవసరం లేదు. మీరు ఇంగ్లీష్ ఛానల్లో కెమెరామెన్ శాలరీ తీసుకోండి, తెలుగు ఛానల్లో కెమెరామెన్ శాలరీ తీసుకొని తెలిపోతుంది. తెలుగు ఛానల్లో 25,000 30,000 ఉంటుంది, ఇంగ్లీష్ ఛానల్లో 50,000 60,000 ఉంటుంది, ₹1,00,000 ఉంటుంది. మీరు ఒక ఇంగ్లీష్లో ఇప్పుడు తెలుగు ఛానల్లో మీరు మాట్లాడండి, ఒక గెస్ట్ని పిలవండి. ఇంగ్లీష్ ఛానల్లో గెస్ట్ పిలిస్తే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 3,000, ఎవ్రీ 1 hour 5,000 ఇస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినోడికి అడ్వాంటేజ్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీకు ఇంగ్లీష్లో సబ్ ఎడిటర్ శాలరీ ఎంత, తెలుగులో సబ్ ఎడిటర్ శాలరీ ఎంత? ఎందుకు మరి? ఇది మన జర్నలిజంలోనే ఉంది. ఇక బయట నీకు ఎంత తేడా ఉందో చూడండి. సో అందువల్ల ఇంగ్లీషు అనేది డెఫినెట్గా గ్లోబలైజ్డ్ ఎకానమీలో, లిబరలైజ్డ్ ఎకానమీలో ఇంగ్లీష్ ఈజ్ ఎ టూల్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. అందువల్ల ఇంగ్లీష్ పట్ల వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్గా మారిపోయింది, దాన్ని ఫారిన్ లాంగ్వేజ్ అని కూడా అనలేము మనం.
ఇప్పుడు మన ఇండియన్ లాంగ్వేజ్ కాదా మన వాళ్ళే బోలెడు మంది అమెరికాలో 50 లక్షల మంది ఉన్నారు మన భారతీయులు. మరి వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుకుంటలేరా? అందువల్ల ఒక భాష పట్ల వ్యతిరేకత అవసరం లేదు. అయితే తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యము వీటిపైన ప్రేమ మన కుటుంబాల్లో కల్పించాలి, మనలో కలగాలి. అది అన్ఫార్చునేట్లీ పోతుంది. అది ఇంగ్లీష్ మీడియం సంబంధం లేదు, తెలుగు మీడియంలో ఉండడం లేదు. నా పాయింట్ అది. ఇప్పుడు మీరు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పోతున్న తెలుగు పద్యాలు చదవగలుగుతారో నాకు చెప్పండి. తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎక్కడుందా? పోయి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఏమైనా హ్యామ్లెట్ చదివారా, చార్లెస్ డికెన్స్ టేల్ ఆఫ్ టూ సిటీస్ చదివారా, వార్ అండ్ పీస్ బై లియో టాల్స్టాయ్ చదివారా? ఏం చదివారు చెప్పండి. అందువల్ల భాష నేర్పించే పద్ధతి ఇంగ్లీషా తెలుగు అని కాదు, సబ్జెక్ట్ నేర్చుకున్నావా లేదా, భాష మీద ప్రేమ ఉందా లేదా అని. అందువల్ల ఇదేదో ఇంగ్లీష్ మీడియం వర్సెస్ తెలుగు మీడియం అనే బైనరీ. మళ్ళీ ఇందులో హిపోక్రసీ ఏంటంటే ఈ మాట్లాడే వాళ్ళంతా వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. మళ్ళీ ఎక్కడో కాదు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మీద ప్రేమ లేకుండా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించరా? నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవలేదా? నా కొడుకు నా బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదివారు. మరి నేను ఉపన్యాసం ఇస్తే ఎట్లా? నాకు తెలుగు నేర్చుకోవాలి, తెలుగు మీడియం చదవాలి అని. మన బిడ్డలోమో ఇంగ్లీష్ మీడియం చదవాలి. డబ్బులున్న వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారు. కానీ పేదవాడికి మాత్రం తెలుగు మీద ప్రేమ ఉండాలి కదా, తెలుగు భాష పోతే ఎట్లా అంటారు. మరి నువ్వేందుకు చదివించలేదు చెప్పండి? నువ్వేందుకు చదివించలేమా నీ పిల్లల్ని? అంటే నీ పిల్లలకి ఇంకా ప్రపంచంలో రావాలి, పేదవాడి పిల్లలు మాత్రం అక్కడే ఉండాలి. ఇది ఎక్కడ లాజిక్ అండి? నిజంగానే మొత్తం తెలుగు మీడియం పెడితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే డెఫినెట్గా మాతృభాషలో, ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఒక బిడ్డ మేధస్సు పెరుగుతుంది, అనుమానమే లేదండి, దాంట్లో డిస్ప్యూట్ లేదు. అనేక సైంటిఫిక్ స్టడీస్ వచ్చాయి. లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ఉంటేనే వాళ్ళు నాలెడ్జబుల్ అవుతారని కూడా పొరపాటు. ఇప్పుడు జపనీస్, మీకు ఫ్రెంచ్, జర్మన్, చైనీస్ వీళ్ళు డెవలప్ కాలేదా? వీళ్ళు ఇంగ్లీష్తో డెవలప్ అయ్యారా? వాళ్ళ భాషల్లో డెవలప్ కాలేదా? కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనం అటు కాకుండా ఇటు కాకుంటున్నాం. మనం అటు కాకుండా మనకు నచ్చినా నచ్చకపోయినా ఇవాళ మీరు ఒక ఇష్యూ కాదు. ఉదాహరణకు మీరు సిరియా వార్ మీద తెలుసుకోవాలి, లేదా తైవాన్ మీద తెలుసుకోవాలి. మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుసుకోగలరా చెప్పండి? తెలుగులో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి చెప్పండి? మీకు కంటెంట్ గూగుల్లో కొట్టండి, తెలుగులో మీరు కొట్టండి సిరియా యుద్ధం, ఎన్ని వస్తాయి ఆర్టికల్స్, ఎంత స్టాండర్డ్ మెటీరియల్ వస్తుంది. అదే మీరు ఇంగ్లీష్లో కొట్టండి, మీకు సిరియా వార్ పైన, మీకు తైవాన్ హిస్టరీ పైన ప్రపంచంలో అత్యంత క్రెడిబుల్ అండ్ ఆథెంటిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేయగలుగుతాం మనం? మరి అదంతా లిటరేచర్ అంతా అక్కడ ఉంది కదా. గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంది అని మీరు తెలుగులో చదవాలనుకోండి. వరల్డ్ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ టారిఫ్ విధిస్తున్నాడు, దీని ప్రభావం ఏంటి గ్లోబల్ ట్రేడ్ పైన నాకు నిన్న చదవాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. గ్లోబల్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ కావాలి, గ్లోబల్ ట్రేడ్ ట్రెండ్స్ కావాలి. గ్లోబల్ ట్రేడ్ అని నాకు తెలుగు ఎక్కడ దొరుకుతాయో చూడండి. నేను ఛాలెంజ్ ఎక్కడ దొరకవు. మళ్ళీ నాకు ఎక్కడ దొరకాలి? వరల్డ్ బ్యాంక్ లిటరేచర్కి వెళ్ళి. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎందుకంటే నాకు డేటా కావాలి. మా కస్టమ్స్ సుంకం ఇప్పుడు టారిఫ్ వేస్తాను అంటున్నాడు కదా ట్రంప్. ఈ టారిఫ్స్, ఇంపోర్ట్ టారిఫ్స్ అంటే కస్టమ్స్ డ్యూటీస్, ఇవి అమెరికా ట్యాక్స్ ఇన్కంలో ఎంత షేర్ అని కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది? నాకు ఏ తెలుగులో దొరుకుతుందా? మీకు ఇప్పుడు నేను వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ తీశాను. అమెరికా ప్రభుత్వానికి వచ్చే మొత్తం పన్నుల ఆదాయంలో 3.241% కస్టమ్స్ డ్యూటీ వస్తుంది, 45.3% ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది, మీకు 21.9% సోషల్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ నుంచి వస్తుంది, 15.6% కన్జంప్షన్ ట్యాక్స్ నుంచి వస్తుంది, మీకు 15.7%, 10.6% ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వస్తుంది, 6.5% కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఇది నాకు ఎట్లా వచ్చింది? తెలుగులో దొరుకుతుందా నాకు చెప్పండి మీరు? నాకు తెలుగు దొరుకుతుందా? ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. నాకు ఇంగ్లీష్ వచ్చి కనుక నేను వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చదివేటాను. ఇక మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం, మాకు తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్, ఇది పచ్చి అబద్ధం. నేనే ఉదాహరణ, నేను ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో చదువుకున్నా. నార్మల్ ప్రభుత్వ పాఠశాలలో బెల్లంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో 6వ తరగతి దాకా చదువుకున్నా. 7వ తరగతి మందమర్రిలో చదువుకున్నా, 7 నుంచి 10 దాకా. సింగరేణి కాలేజ్ హై స్కూల్లో చదివాను. ఇవేవి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాదు, ఇంటర్నేషనల్ స్కూల్ కాదు. నేనే ఇంటర్నేషనల్ స్కూల్ చదవలేదు. ఆదిలాబాద్ జిల్లా మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా అత్యంత వెనుకబడిన జిల్లా విద్యారంగంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి ఒక సాధారణ స్కూల్ టీచర్ కుటుంబంలో పుట్టాను. మరి నాకు ఇంగ్లీష్ రాలేదా? నేను ఎందుకు నీకు ఇంగ్లీష్లో నేను భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలకు రాశాను, టాప్ వెబ్సైట్స్కి ఇప్పటికీ రాస్తుంటాను, నేషనల్ ఛానల్స్ అన్నింటిలో మాట్లాడాను. మరి నాకు ఎట్లా వచ్చింది ఇంగ్లీషు? మీరు లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ కూడా నన్ను కోట్ చేసింది. మరి ఎట్లా వచ్చింది నాకు ఇంగ్లీష్? తెలుగు వచ్చి ఇంగ్లీష్ వచ్చి ఈనాల్లో 10 ఏళ్ల పాటు కాలం రాశాను. నీకు బ్రహ్మాండంగా తెలుగు రాగలను, ఇంగ్లీష్ రాగలను. మీరు గంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడండి, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. పేపర్ మీద పెన్ను పెట్టుకోకుండా మీరు మొత్తం గంట సేపు 15 నిమిషాలకు ఒకసారి ఆపండి మాట్లాడతాను. అట్లా చేశాను కూడా.
మీకు జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేశాను, ఎన్ రామ్ ఉపన్యాసాన్ని ట్రాన్స్లేట్ చేశాను, డాక్టర్ అశోక్ మిత్రా ఎకానమిస్ట్, వీళ్ళందరినీ నేను పబ్లిక్ స్పీచ్ ట్రాన్స్లేట్ చేశాను. మనకు ఎట్లా వచ్చిందండి తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది కదా. అంతే అర్థమైంది మనకు రాదు, ఇది రాదు. 56 అక్షరాల తెలుగు వచ్చినప్పుడు వత్తులు గుణితాలతో 26 అక్షరాల ఇంగ్లీష్ రాదా? సమస్య ఏంటంటే మన ఇంగ్లీష్ నేర్పే పద్ధతి కూడా రాంగ్ ఉంది. అందువల్ల మనకు ఎడ్యుకేషన్ నువ్వు ఎన్ని చెప్పినా ఉపన్యాసాలు అల్టిమేట్గా ప్రజలు తమ సామాజిక ఆర్థిక మొబిలిటీకి ఉపయోగపడేటువంటి వైపుగా వెళ్తారు. తెలుగు ఇంగ్లీష్ మీడియం ఆ రకమైన అవకాశాన్ని ఇస్తుంది. ఇలా పేద బిడ్డల ఎంపవర్మెంట్ను మనం ఆపాలి అని చూడడం కరెక్ట్ కాదు, ఇంగ్లీష్ ఆపడం. అదే సమయంలో తెలుగు భాష కనుమరుగు కాకూడదు, తెలుగు సాహిత్యము మీద ఆసక్తి తగ్గకూడదు, తెలుగు చక్కటి తెలుగుదనాన్ని మన బిడ్డలకు నేర్పాలి. మీరు కావాలంటే తెలుగు బ్రహ్మాండంగా స్కూళ్ళల్లో నేర్పండి, మంచి తెలుగు టీచర్ని పెట్టి. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ అయినా పేరెంట్స్ అయినా అందరూ ఏమంటాం, మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడా, సైన్స్ టీచర్ ఉన్నాడా, తెలుగు టీచర్ ఉన్నాడు అంటావా? తెలుగు టీచర్ లేకపోతే స్కూల్లో పోయి పేరెంట్స్ గొడవ పెట్టుకుంటారు. ఎక్కడన్నా మీరు చెప్పండి ప్రైవేట్ స్కూల్లో తెలుగు టీచర్ లేడు, మాకు తెలుగు వస్తలేదు, మా పిల్లలకు తెలుగు పద్యం వస్తలేదు అని అన్నయ్య గొడవ పెట్టుకుంటున్నారా? మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ 3 టీచర్లు. అందువల్ల మనలో కూడా తప్పు ఉంది, సమాజంలో కూడా తప్పు ఉంది. అందువల్ల తెలుగు భాషను ప్రేమించుదాం, తెలుగు భాష నేర్చుకుందాం, నేర్పుదాం. అదే సమయంలో సమాజంలో ఎకానమీలో వస్తున్న మార్పుల రీత్యా అనివార్యంగా ఇంగ్లీష్